నియంత పాలనలో నిర్బంధ రాజ్యం సాగుతోంది అని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ స్పష్టం చేస్తుంది. ఎందుకంటే సాటి ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళినటువంటి మాజీ మంత్రులుగా ఉన్నటువంటి హరీష్ రావుని, అలాగే జగదీష్ రెడ్డిని, ఇంకా ఇతర పార్టీ నాయకుల్ని ఎట్లా అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు అక్రమంగా అంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే మాజీ మంత్రి హరీష్ రావుని అరెస్ట్ చేసేందుకు సర్కారు చేస్తున్నటువంటి కుట్రలు పటాపంచలైపోయాయి. మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హరీష్ రావును అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఫిర్యాదు చేసిన చక్రధర్కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మాజీ మంత్రి హరీష్ రావును ఎలాగైనా అరెస్టు చేద్దామని ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. అయితే ప్రభుత్వ ప్రయత్నాలని పటాపంచలు చేసే విధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. హరీష్ రావును అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఫిర్యాదు చేసిన చక్రధర్కు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. మా ప్రతినిధి, మా క్రైమ్ రిపోర్టర్ భాస్కర్ మనకు మరింత సమాచారం ఇస్తారు. భాస్కర్, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఏమనుంది స్పష్టంగా? రేవంత్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించడమే కాకుండా సంవత్సర కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుందంటే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు, పూడ్చివేతలు మాత్రమే అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి కీలక నేతగా ఉన్నటువంటి మాజీ మంత్రి హరీష్ రావును ఆయన ఎట్లాగైనా అరెస్ట్ చేయాలని ఒక తప్పుడు కంప్లైంట్ చక్రధర్ గౌడ్తో ఇప్పించి తద్వారా ఆయనను విచారణకు హాజరు కావాలని, అదేవిధంగా విచారణకు హాజరు కావాలని ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా కేసు నమోదు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండిస్తూ హరీష్ రావు హైకోర్టులో ఆశ్రయించడం జరిగింది. హైకోర్టులో హరీష్ రావు ఇచ్చినటువంటి పిటిషన్ దానిపైన క్రాష్ పిటిషన్ పై విచారణ సందర్భంగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి హరీష్ రావు పై నమోదైనటువంటి కేసుకు సంబంధించి పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారు. భాస్కర్, అంటే ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ మొత్తం పాపాల పాలన సాగిస్తోంది అంటూ, నిర్బంధ పాలన సాగిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి పాడి కౌశిక్ రెడ్డికి సపోర్టుగా వాళ్ళ ఇంటికి వెళ్లినందుకు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇంకా ఇతర ముఖ్య నాయకుల్ని అరెస్ట్ చేసి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్కు బలవంతంగా తరలించిన దానిపైన బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ప్రజాపాలన నిదర్శనం ఇదేనా, ప్రజాపాలనకు నిర్వచనం ఇదేనా అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తెలంగాణలో ఒక ఎమర్జెన్సీ పాలన సాగుతుందంటూ ప్రజాస్వామ్యం పైన ఈ ముఖ్యమంత్రికి, ఈ ప్రభుత్వానికి నమ్మకం ఉందా అనేది బీఆర్ఎస్ పార్టీ వేస్తున్నటువంటి ప్రశ్న. అసలు ఏ కారణం చేత అరెస్టులు చేశారో చెప్పకుండా బలవంతంగా లాక్కెళ్ళి మరి వెహికల్స్లో బలవంతంగా ఎక్కించి కూర్చొని మరి పోలీస్ స్టేషన్కు ఎందుకు తరలించారంటూ బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నిస్తోంది. తొందరగానే పార్టీ నాయకులు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో వాళ్ళందరినీ కూడా చాలా తొందరగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేస్తోంది బీఆర్ఎస్. అయితే గత తెలంగాణ ఉద్యమ సమయంలో ఇటువంటి నిర్బంధాలు, కేసులు, పోలీస్ స్టేషన్లు ఇవన్నీ కూడా కొత్త ఏం కాదు. మాకు కొన్ని వందల కేసులు ఎదుర్కొన్నాం. కానీ ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తోందంటూ బీఆర్ఎస్ పార్టీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.